తదుపరి తులారాశి. తులారాశి వారికి పనుల్లో ఈరోజు జాప్యం తప్పదు. ఆర్థిక వ్యవహారాలు కూడా నిరుత్సాహపరుస్తాయి. వీరికి శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలను ఈరోజు అకస్మాత్తుగా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారు పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి, తొందరపడరాదు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిళ్లు మరింత అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులు శ్రమపడ్డా కూడా ఫలితం కనిపించదు. విద్యార్థులు కూడా కొంత నిరాశకు లోనవుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిదానంగా సాగుతాయి. ఇక తులారాశి వారికి వాళ్ళకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు సకాలంలో పనులన్నీ కూడా అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు. అందరిలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి వసూలవుతాయి. ఇళ్ళు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి యత్న కార్యసిద్ధి. సినీ, టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు వైద్య, సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఏదైతే స్వయం కృషితోటి ఈరోజు పనులు చేస్తారో అవన్నిటికీ కూడా తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. బంధువులతోటి సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఎంతటి వారినైనా సరే తమ వాక్చాతుర్యంతో ఈరోజు ఇట్టే ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు చేతికంతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వ్యాపార వర్గాల వారు ముందుకు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి సన్మాన యోగ సూచనలు. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలను పొందుతారు. మహిళలు ప్రతిభ పాఠవాలను చాటుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆలోచనలు ఇవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. అంచనాలు కూడా కొంతవరకు తప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. విలువైన డాక్యుమెంట్స్, ఆభరణాలు చేజారే పరిస్థితి కనిపిస్తుంది. కావున వీటిని తమ వెంట తీసుకెళ్లేటువంటి మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు తప్పవు. పారిశ్రామిక వర్గాల వారు వ్యవహారాలు ముందుకు సాగగా నిరాశ చెందుతారు. సినీ, టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు కొన్ని మంచి అవకాశాలు జారవిడ్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరికి కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబంలో కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. మానసిక ఆందోళన చెందుతారు. పనుల్లో అవాంతరాలు, ఆటంకాలు కూడా ఎదురవుతాయి. బంధువుల నుంచి కూడా వీరికి విమర్శలు ఎదురవుతాయి. అంచనాలు నిజం కాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ముఖ్య నిర్ణయాల్లో కొంత నిదానం పాటించడం చాలా మంచిది. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిడులు ఎదురవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సినీ కళాకారులపై ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ అనుకున్న లక్ష్యాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు, మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. కుంభరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన పనులు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో ఉంటాయి. వీరి నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. స్థిరాస్తులను సమకూర్చునే పనిలో ఎవరైతే ఉన్నారో, అంటే స్థిరాస్తులు కొనుగోలు చేయాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. కావున అటువైపు ఈరోజు ప్రయత్నం చేయడం మీనరాశి వారికి చాలా మంచిది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కుతాయి. విద్యార్థులకు గత కొంతకాలంగా చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి ఊరట కలుగుతుంది. మహిళలు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు.
ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి గోచార గ్రహ రీత్యా ద్వాదశ రాశుల వారికి గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమం, జపం లాంటి కార్యక్రమం చేయించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకున్నవారు దగ్గరటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు నాగపంచమి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నాగ దేవత ఆరాధన, అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం విశేషంగా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా కుజదోష సమస్యలు అధికంగా ఉన్నటువంటి వారు, సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్న వారు, ఈరోజు దంపతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈరోజు నాగారాధన మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిదని చెప్పవచ్చు.